నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు మరింత చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసింది. సంఘం అధ్యక్షుడు కర్ణం కనకారావు అసోసియేషన్ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ యువత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశ విదేశాల్లో అనేక మంది యువత స్థిరపడడానికి కారణమవుతున్నాయని తెలిపారు. కనకారావు మాట్లాడుతూ యువతకు నైపుణ్యతను అందిస్తూ జీవితంలో స్థిరపడేలా యాజమాన్యాలు కృషి చేస్తున్నాయని, అయినప్పటికీ కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ పరదేశి, బోండా అచ్చిబాబు, చట్టి వెంకటరమణ, ఎన్ రమణ, మేకా శ్రీహరి, సిహెచ్ పాపారావు, ప్రసాద్, అంజీ, మురళీకృష్ణ, ఆర్టీ నాయుడు, గిరిబాబు, జిఎస్ మూర్తి, జి బాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని ఈరోజు కలవడానికి మా అసోసియేషన్ అందరూ రావడం జరిగింది. కొత్త కమిటీ అందరూ మన కర్ణం కనకారావు గారు ప్రెసిడెంట్గా ఈ కమిటీకి, అలాగే సెక్రటరీగా నేను, అలాగే బండా అచ్చిబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా, ఎల్జీ శ్రీహరి గారు జాయింట్ సెక్రటరీగా, అలాగే క్యాషియర్గా నందపు రమణ గారు, అలాగే పాపారావు, గ్రాండోల్ ప్రసాద్, అలాగే ఓస్టా మూర్తి, ఆర్టీ నాయుడు, మహేష్, అలాగే బాలు, గిరి, రేణుక, అలా మిగతా సభ్యులందరూ కలిపి మురళి అందరూ కలిపి ఈ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. గత 20 సంవత్సరాలుగా ఆటో నగర్లో ఏ విధమైన అటువంటి ఇబ్బందులు లేకుండా యువత అందరికీ కూడా, నిరుద్యోగ యువతలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఈ పారిశ్రామిక ప్రాంతంలో మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారి ఆయన సపోర్ట్తో మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు నూతన భవనం కూడా ఆయన ఎమ్మెల్యే గారు మా అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. ఆయన కృతజ్ఞత తెలుపుతూ మాకు గౌరవాధ్యక్షుడిగా ఈ కార్యవర్గానికి ఎమ్మెల్యే గారిని ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది. మా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా ఒక 3,000-4,000 మంది నిరుద్యోగ యువత విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో ఉన్నతంగా వాళ్ళు ఉద్యోగాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరిగింది. కాబట్టి మా అసోసియేషన్ కూడా ఎప్పుడు కూడా ఈ నిరుద్యోగ యువతకి మేము సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరి ఆటో నగరే కాదు, విశాఖ జిల్లాలో ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ అసోసియేషన్ అందరూ కూడా సభ్యులు కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి దాని గౌరవాధ్యక్షులుగా ఈరోజు గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీకి అతను ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా. అలాగే కమిటీ కూడా ఎన్నుకోవడం నూతనంగా కమిటీ సభ్యులందరూ వచ్చి మర్యాదపూర్వకంగా సార్ని కలిసి మనం తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మరి కొన్ని 25 సంవత్సరాలుగా ఈ ఆటో నగర్లో ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులకి మరి అన్స్కిల్ అందరికీ స్కిల్ తయారు చేసి మరి ఎంతోమంది తీర్చిదిద్దినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఇన్స్టిట్యూట్లు పెట్టి విశాఖ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో మంచి పేరు పెంచేటటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆటోనగర్లో. వాళ్ళందరూ కూడా మరి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ అసోసియేషన్ పెట్టి గత 25 సంవత్సరాలుగా గౌరవ ఎమ్మెల్యే గారిని పెట్టుకొని మరి వెళ్తుంటూ అనొక సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు మాకు ఎంతో అన్నదానం నిలబడుతున్నారు. అదే కాకుండా ఎన్నో సంవత్సరాల కళ ఈ ఎమ్మెల్యే గారి ద్వారా మనకి ఎప్పుడైతే మాట ఇచ్చారో 2014 నుంచి కూడా మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూటమి వచ్చిన ప్రభుత్వం తర్వాత ఇప్పుడు మాకు భవనంకి ప్లేస్ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేసినందుకు మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎమ్మెల్యే రుణపడుతుంటారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పుడు చాలామంది అంటారు ఇన్స్టిట్యూట్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది పేపర్లో స్టేట్మెంట్లు వస్తుంటాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేము ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కానీ ఇక్కడ ఉన్న స్కిల్ తెలిసిన ఒకళ్ళందరూ కూడా స్కిల్ని తయారు చేసి పంపడం తెలుసు తప్ప ఎవరికి కూడా మోసాలు అయితే తెలియదు. అంటే ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటుంటాయి. ఆ పొరపాట్లు కూడా మా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత అందరికీ కూడా జవాబిస్తూ మరి ఎవరి విద్యార్థులు అన్యాయం జరిగితే వాళ్ళు సపోర్ట్గా ఈ అసోసియేషన్ వెళ్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు అందరూ కూడా కమిటీ సభ్యులకు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేము ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి గత 20 సంవత్సరాలుగా మేము ఈ వృత్తిలోనూ సాగిస్తూ ఉన్నాం. దీనికి బలమైనటువంటి శక్తిగా మేము ఉండి ఎంతోమంది యువకులకు, అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం లేని వాళ్ళు కానీ స్కిల్డ్ లేని వాళ్ళకి కానీ మేము స్కిల్డ్ తయారు చేసి విదేశాలు పంపించడం జరుగుతుంది. దానివల్ల మాకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే
ఈ అసోసియేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ అంటే రోల్ మోడల్ ఉంది అని చెప్పేసి మమ్మల్ని పెద్దలందరూ కూడా కొనియాడుతున్నారు. దానిలో భాగంగా మేము ఎన్నో 20 ఏళ్ళ నుంచి పడుతున్న బాధలకి మాకు ఈసారి మా గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస గాజువాక ఎమ్మెల్యే గారు ఆయన ద్వారాగా మాకు ఒక భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనకి ఎల్లప్పుడూ కూడా మేము అందరం కూడా కార్యవర్గం నుంచి కృతజ్ఞులై ఉంటాం. అలాగే మేము చేస్తున్న ప్రతి కార్యానికి కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున పెద్దలు ఇటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు కానీ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. చాలా సంతోషం. అదే ఈ కార్యక్రమానికి మా కమిటీ అందరూ వచ్చి ఆయనకి కృతజ్ఞతలుగా తెలియచేయాలి. ఆయనకోసారి మేము కలాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ అండి.